ఈ రోజుతో మాకింత ఒక వారం సెలవిచ్చారనమాట. వారం సెలవైతే ఈ రోజుతో అయిపోయింది. ఈరోజే లాస్ట్ గదా అనేసి మా ఫ్రెండోళ్ళ ఇంటికైతే వచ్చాను. చాలా రోజులైందని. మా ఫ్రెండ్ అయితే మామిడికాయలు కడిగి పెట్టిందనమాట తినమని. మామిడికాయలైతే ఈ కాలంలో కూడా చాలా టేస్ట్ ఉన్నాయి. ఏ దేశం మామిడికాయలో గానీ చాలా బాగున్నాయన్నమాట. అది కాక తనైతే మటన్ బిర్యానీ అయితే చాలా చేస్తది. నేను మటన్ బిర్యానీ అయితే చేస్తాననమాట. అది ఎలా చేస్తారో మీకు కూడా చూపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటది. ముందుగా అయితే మనకి ఎంత మటన్ కావాలో అంత మటన్ తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకొని, ఆ తర్వాత ఒక దబర పెట్టుకొని సరిపోయినంత ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని, మన తిరవాత గిన్నెలు వేసుకుంటామో అవన్నీ కూడా వేసుకొని, ఆ తర్వాత సన్నగా తరిగిన 2 ఎర్రగడ్డలు కూడా మంచిగా కట్ చేసుకొని వేసుకొని, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఆ తర్వాత ఈ మటన్ ఎత్తి అందులో వేసేసి ఉప్పు, పసుపు వేసి మటన్ ఒక 10-15 నిమిషాలు మంచిగా దాంట్లోనే ఉడికిస్తదనమాట. ఆ తర్వాత ఒక 2 టమోటాలు, 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసి మంచిగా ఏగనిస్తది. అది ఏగేలోగా నువ్వు ఖాళీగా ఎందుకు ఉండాలనేసి మటన్ ఫ్రై ముందుగానే ఏంచి పెట్టిందనమాట. చాలా బాగుండింది అసలు. అది వేడి చేసి పెట్టింది నువ్వు తింటా ఉండనేసి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పెరుగు కూడా వేసి, అలాగే కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసి, కొంచెం గరం మసాలా కూడా వేసేసి అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై ఉడకనిచ్చిందనమాట. ఉడికిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మటన్ దీంట్లోనే పక్కన ఉడకబెట్టకుండా ఈ వాటర్లోనే ఉడికిస్తుంది. చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకుంటే. మీరు కూడా ఇలాగే చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మటన్ ఉడికిన తర్వాత, మటన్ ఉడికినాక మన బియ్యం అయితే ఏమున్నాయో ఆ రైస్ కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు హైలో పెట్టి, ఆ తర్వాత దమ్ములో పెట్టేసింది అనమాట. పొడి పొడిలాడుతూ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట. ఇది అలా ఉండంగానే చికెన్ పకోడా కూడా చేసిందనమాట. ముందుగా అయితే చికెన్ మంచిగా కడిగి క్లీన్ చేసుకొని, ఆ తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపోయినంత కారం, కొంచెం గరం మసాలా, కొంచెం కలర్ పొడి వేసింది. ఇంకేం పెద్దగా వేయదనమాట. ఇది ఇలాగేస్తుంది. ఇంకొచ్చేసి కొంచెం నిమ్మరసం కూడా పిండిందనమాట. కొంచెం కార్న్‌ఫ్లవర్ వేసేసి మంచిగా కలుపుకొని, మసాలా అంతా మంచిగా చికెన్‌కి పట్టేలా ఒక 5-10 నిమిషాలు ఇలా మంచిగా కలపండి. చికెన్‌కి అయితే మసాలా చాలా పడుతుందనమాట. ఇలా అంతా కలిపిన తర్వాత ఒక గిన్నెలో వేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక అర్ధగంట ఉన్నాక మళ్ళా ఫ్రై చేస్తది. చాలా బాగుంటుంది ఇది కూడా. కొంచెం ఆయిల్ కూడా వేసింది. అది చెప్పను మర్చిపోయాననమాట. ఇలా ఆయిల్ కూడా వేసి మంచిగా కలిపేసుకొని, ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దాంట్లో సరిపోయినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత మనకి ఎంత చికెన్ కావాలో అంత చికెన్ వేసుకొని సిమ్‌లో పెట్టుకొని, ఓ పక్క కాలిన తర్వాత ఇంకో పక్క తీసుకోవడమే. కానీ ఇక్కడ వీళ్ళుండే రూమ్‌లో అది కొంచెం పైన కాబట్టి పైన ఏం బిల్డింగులు లేవు. చలి అయితే దంచేస్తుందనమాట. చలికి అస్సలు తట్టుకునేట్టుగా లేదు. ఇలాగంటే అలవాటైపోయింది కాబట్టి ఉంటున్నారు. నేనైతే అస్సలు ఉండలేకపోయాను. ఇలా అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. చూసారా, పైన ఎర్రగడ్డలు ఎంత బాగా వేసిందో. ఇలా ఎర్రగడ్డలు వేసుకొని, అలాగే మళ్ళా మటన్ ఫ్రై పెట్టింది. మటన్ ఫ్రై, బిర్యానీ వేసుకొని ఇలా తినేసాం అనమాట. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి.